హలో అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు మనం విజయనగరం దగ్గర జమ్ము ఊరు దగ్గర బ్యాంక్ కాలనీలో కే వెంకట్రావు గారిని కలవడానికి వచ్చామండి. ఇక్కడ వాళ్ళ తాలూకా మిద్దె తోట అండ్ ఇంటి పంట ఏమేమి చేస్తున్నారో చాలా వెర్సటైల్ గార్డెన్ అని చెప్పాలి. కొన్ని ఆయన డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాగా డిఐవై టైప్ ఆఫ్ గార్డెన్గా చెప్పచ్చు. పీవీసీ పైప్స్ యూస్ చేసి కొంచెం డిఫరెంట్గా వాళ్ళ గార్డెన్ డిజైన్ చేసుకున్నారు. రీసెంట్గా ఆయనకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మనకి మేళా అయింది కదా, ఆర్గానిక్ మేళా వైజాగ్లో, అక్కడ. సో వెంకట్రావు గారి మాటల్లో ఆయన గురించి పూర్తిగా తెలుసుకుందాం. వెంకట్రావు గారు నమస్కారం అండి. నమస్తే. సో మీరు గార్డెన్ ఎప్పటి నుంచో ఉందని చెప్తున్నారు. మామూలుగా ఈ మిద్దె తోట ఇవి స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయిందండి? అంటే వర్మ గారు అక్కడ సింహాచలం దగ్గర ఆయన గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూడండి అన్నారు. చూసిన తర్వాత నేను మీద ఆకుకూరలు, కాయగూరలు కొద్దిగా స్టార్ట్ చేసింది. సో మీరు ప్రాపర్గా వెజిటబుల్ గార్డెనింగ్లోకి షిఫ్ట్ అయ్యి ఎన్నాళ్ళు అయిందండి? 5 years అయింది. 5 years నుంచి స్టార్ట్ చేశారు. అయితే నేను అన్నీ కూడా చిన్న 10 inches 12 inches గ్రో బ్యాగ్స్, బ్లాక్ బ్యాగ్స్లోనే ఎప్పుడు చేసేవాడిని. అంచేత పెద్దగా ఈల్డ్ వచ్చేది కాదు. ఓకే. అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి నేను ధైర్యపడేవాడిని కాదు. ఎందుకంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే అనవసరంగా పోతాయి అనే ఉద్దేశం మీద ఏంటంటే నేను పెద్దగా పెట్టలేదు. లాస్ట్ 2 years నుంచి మట్టుకు పెద్ద టబ్స్, పెద్ద గ్రో బ్యాగ్స్ కూడా పెద్ద సైజు లాస్ట్ 2 years నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆయన 2 సంవత్సరాలుగా ఎంత సీరియస్గా చూసుకున్నారు, ఎంత సీరియస్గా తీసుకున్నారు అనే విషయాన్ని మనం ఒకసారి ఆయన గార్డెన్ పరిశీలించి చూద్దాము. సో ఒకసారి మీ గార్డెన్ మాకు పరిచయం చేయండి సార్. ఎక్కడెక్కడ నుంచి స్టార్ట్? గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. గ్రౌండ్ నుంచి చూసుకొని మనం టెర్రస్కి వెళ్దాం. ఇది మా ఇంటికి ఈశాన్య మూల, చెప్పచ్చు కదా, ఈశాన్య మూల అండి. ఇక్కడ నుంచి ఏంటంటే ఇది కొద్దిగా ఏరియా ఉన్నది కాబట్టి మేము ఏంటంటే మా ఆవిడ మెయిన్ పర్టికులర్గా ఆవిడకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫ్లవర్స్గానే సపరేట్ ఉంచమన్నారు. అలాట్ చేసాము. కనకాంబరాలు, నీలగోరింట, మొన్న జినియా కూడా ఉండేది చాలా ఒత్తుగా, తర్వాత అయిపోయింది తీసాము. ఏవో ఇంకా విత్తనాలు రాళ్ళు ఇవన్నీ వస్తే డాబా మీద కూడా ఉన్నాయి. అలాగ అక్కడక్కడ వస్తూ ఉంటాయి. ఏంటంటే ఇది ఆదిలక్ష్మి గారు ఇచ్చారండి. దీన్ని ఏంటంటే ఇలాచి మొక్క అంట, టీలో గట్ట వేసుకుంటే ఫ్లేవర్ బాగానే ఉంటుంది అన్నారు. అప్పుడప్పుడు టీ చేసుకున్నప్పుడల్లా పట్టుకెళ్తారు. ఇది మందారాలండి. పూజలు పై వరకు పెరిపి ట్రిమ్ చేస్తాను. 2-3 రోజుల్లో నేను ట్రిమ్మింగ్ చేసేస్తాను. మళ్ళీ కొత్తగా కొమ్మలు వస్తాయి, హైట్ తగ్గుతుంది. ఈ జాగాలో కూడా ఇదండి మన ఏమంటారు, సన్నజాజి ముద్ద మందార, ఎల్లో కలర్ లో ముద్ద మందార. ఇదేమో ఇది మన కమలపాకు. ఇవన్నీ మంచి కలర్స్ ఉన్నాయి సార్. కలర్స్ ఇంకా మంచి ఉండేవండి లాస్ట్ ఇయర్. ఇది ఎక్కడ మీరు సీడ్ తెచ్చి వేసుకుంటున్నారా? ఇక్కడ విజయనగరంలో నారు ఆగస్ట్ సెప్టెంబర్ లో అమ్ముతారు. అటువంటి రకరకాల కలర్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్. అవన్నీ కలెక్ట్ చేసి ఉంచి మన సిటీజీ మన వైజాగ్ గార్డెనర్స్ మీటింగ్ లోని అప్పుడు లాస్ట్ ఇయర్ ఇక్కడ మన గాదిరాజ్ బిల్డింగ్ లో అయింది. అవునవును, అందరికి ఇచ్చేసాను. నేను కూడా ఉంచుకోలేదు. పుదీనా సార్ చాలా బాగా వచ్చింది. ఈ మధ్య వేసిందా? ఇప్పుడు 3 కటింగ్లు అయిపోయాయి ఇప్పుడే. 3 సపోజ్ బాగా ఇక కటింగ్ నేను అల్లరి పెడుతుంది అనుకోండి, నేను మా పుయ్యను అంటే అప్పుడు ఏం చేస్తానంటేనండి, ఇదంతా గ్రౌండ్ లెవెల్కి అన్ని తీసేసి ఈ వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లు మళ్ళీ కొద్దిగా తీసేసి అన్ని కొద్దిగా నీట్గా చేసి చెత్త చెదారం తీసి మళ్ళీ ఇందులో కాదు కొత్తగా సాయిల్ వేసి అన్ని పరిచేసి ఒక 1/2 inch మళ్ళీ మట్టి కప్పేస్తే జమ్మని వచ్చేస్తాయి జెడ్ ప్లాంట్స్. రసేలియా 2 కలర్లు నాకు పేర్లు జ్ఞాపకం. ఇది మంగమణి గారు ఇచ్చారు. అవును, వాళ్ళ ఇంటి దగ్గర చూసాను ఫస్ట్. ఇది కూడా మంగమణి గారు. ఇది కాదు, ఇది నేను వైజాగ్ లో కొన్నాను. అవునా? వైజాగ్ లో చైనీస్ ఎవర్ బ్లూ అని ఏదో ఉంటుంది దీని పేరు. నుంచి ఇది నేను సర్వీస్ లో ఉన్న దగ్గర నుంచి వీటిని పోషిస్తున్నాను. అలాగ వస్తూనే ఉంటాయి, కట్ చేస్తాను. ఈ ట్రంక్లు ఉంటాయి కదా, 2-3 అంగుళాలు కట్ చేసేసి ఆ మట్టిలో పడేస్తాను. అక్కడ కూడా వస్తాయి. నాకు ఇవ్వడం అంటే గొప్ప సరదా. సీడ్స్ కానీ ఇది మామూలు ఎవరు షేర్ చేసుకోండి, నాకు చాలా మనీ ప్లాంట్ ఇది నేనే తయారు చేసుకున్నా. ఇది ఎదురు కాదు,
అది మన దాన్ని ఏమంటారు, ప్లైవుడ్. 12 ఇంచెస్ ప్లైవుడ్. దీనికి కూడా పక్కాగా కన్నాలు పెట్టేసి దానికి కన్నం పెట్టేసి అది ఇంకా ఇటు అటు కదలకుండా దగ్గరగా ఇవి టేప్ ఇవి వేస్తారు, స్క్రిప్లు, ట్యాగులు. ఇదేమో ముందేమో ఇది చేశాను, ఇది చేసి జియో వైర్ పెట్టారు. ఇది మోటాగా ఉందిలే అని తర్వాత డెవలప్మెంట్ ఇది. ఓకే, లోపలికి వేసి అప్పుడు మొక్క వేస్తారు దీనికి. పెట్టేసి మొక్క వేసుకున్నాను. ఇదేమో బయట పెట్టాను, ఇది లోపల పెట్టాను. దానికి కూడా లోపల ఇది మన ప్లాస్టిక్ షీటు కూర్చోబెట్టేసి చేశారు, ఎందుకంటే అది పుచ్చిపోకుండా. ఓకే, ఇదేం చక్కగా గ్రో అయింది ఇప్పుడు, బాగా మంచి లీవ్. సాయిల్ మిక్స్ లో ధాన్యం పొట్టేదో ఉంది ఏంటంటే చాలా మెత్తటి సబ్స్టిట్యూట్ ఫర్ కోకో పీట్. ఇలా ఉంటే ఎంత చక్కగా వస్తాయో మొక్కలు. మంచిదేనా, బాగుందా సార్? చాలా మంచిది, వెరీ గుడ్. యువర్ సర్టిఫికేట్ ఈస్ రిక్వైర్డ్. చాలా చక్కగా గ్రో అవుతాయి అన్నమాట, అలా లూజ్ గా ఉంటాయి సాయిల్. ఇవన్నీ క్రాటన్స్ చక్కగా అన్ని చక్కగా సాయిల్ ధాన్యం పొట్టు తీసుకొచ్చి వేస్తారు, సాయిల్ మిక్స్ లో కలిపేస్తారు. ఉన్నది పొట్టు చూపిస్తాను. ఓకే, ఇదంతా ఇవి కూడా ఇవన్నీ ఇది మంగమణి గారా? ఈ మూడు కూడా అక్కడి నుంచి వచ్చినాయి. వెరీ నైస్, వెరీ నైస్. మీటింగ్లో ఎక్కువ ఇస్తారు ఆవిడ. ఇది మా కిటికీ కదా, ఈ మామూలుగా చిన్న బకెట్లోని కొన్ని నాకు షో ప్లాంట్స్ లాంటివి పెట్టుకున్నాను. ఓకే, ఇదేమో మనీ ప్లాంట్, ఇదేమో అదే అలోవెరాలో డాటెడ్ అలోవెరా బాగుంటది, అందంగా. వీటికి ఏంటి సార్ ఇలా పెట్టారు? ఇదేంటంటే ప్లాస్టిక్ షీట్ ఇందులోనే వచ్చింది అమెజాన్ లో, ప్రొటెక్టివ్ మెటీరియల్ కింద. దాన్ని నేను పారేయకుండా రౌండ్ గా కట్ చేసుకుని, దీనికి ఏంటంటే సేఫ్టీ, వాటరింగ్ అక్కడ చేస్తుంటాను. ఈవెన్ దెన్ ఒక గంట పోయిన పెట్టేటప్పటికి సీపేజ్ ఉంటది కదా, అది ఇది పాడైపోకుండా పెట్టుకున్నారు. ఓకే, నైస్. ఇవన్నీ నా సీల్డ్ స్టోరేజ్. ఇది ఏంటి సార్ ఇది? మే ఫ్లవర్ బల్బ్. ఓకే ఓకే. ఇది నేను నవంబర్ లో కట్ తీసాను. తీసేసి చాలా మట్టుకుంటే మొన్న మా మీటింగ్ అయింది కదా, ఆ రోజు చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేశా. ఈ రెండు మా పెద్దన్నయ్య గారు కావాలంటే ఉంచేసాను. అది మీ సీడ్ బాక్స్, సీడ్ బ్యాంక్, సీడ్ స్టోరేజ్ బాక్స్. నెంబర్లు వేసుకున్నారా? ఇక్కడ నుంచి 1 స్టార్టింగ్, 1 to 9, 10 to 18, 9 అంటే 936 బాక్సులు ఉన్నాయి ఇందులో, గుల్లలు. ఇది 1 ఉంది చూసారా, 36 ఇంచెస్ బర్బటి, లాంగ్ బర్బటి. ఓకే, కనకాంబరం. ఇగోండి మనందరికి, మాకు వ్యూవర్స్ అందరికి మంచి ఐడియా. 22 బహుశా అది ముల్లంగి రాడిష్. ఇగోండి, వెరీ నైస్. చీర కూడా పెట్టుకున్నారు. వైజాగ్ లో లైబ్రరీలో మీటింగ్ అయింది. ఆయన ఎవరో వెంకటేశ్వరరావు గారు వచ్చిన రోజు, ఆ రోజు ఆవిడ ఇస్తే ఎవరు ఇచ్చారో కూడా నోట్ చేసుకున్నాం. ఉన్నాయి కదండి, రోజు నారింజ చెట్టు ఉంది కదా, ఆ నారింజకాయలు రోజు 4-5 కట్ చేసుకొని మేము జ్యూస్ తాగుతాం. లోపల తొనలు తీసేసి ఆ పీల్స్ ఎండబెట్టి పౌడర్ చేసి ఉంచుకున్నాం. ఇది రేపు రైనీ సీజన్ లోని మొక్కలకి మట్టిలోని వేసేస్తుంటాను కొద్దిగా. అది అంటే రైనీ సీజన్ కి మంచిదని నా ఉద్దేశం. అప్పుడు నీట్ గా ఇచ్చేస్తుంది. అంటే ఘనజీవామృతం రైనీ సీజన్ లో ఎలాగ ఇస్తామో ఇవి కూడా కొంచెం యాడ్ అవుతుంది, ఎసిడిటీ పనికి వస్తుంది. ఈ బూడిద ఉంటది కదా, కట్టెల బూడిదలోని ప్రిజర్వ్ చేస్తే, లేకపోతే పచ్చిదాని మీద చీమలు పట్టుకొని తినేస్తాయి. ఆ లోపల జ్యూస్ తినేస్తే అసలు మెటీరియల్ లాగేస్తాయి. ఓన్లీ స్కిన్నే ఉంటది. అది అని నేను ఇలా చేస్తాను, ప్రిజర్వ్ చేస్తాను. సీడ్స్ ని ఇలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎవరికైనా కావాలనుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఓకే, పైప్ సెట్టింగ్ పెట్టున్నారు ఏంటంటే ఇప్పుడు వాడట్లేదా? అది ఏంటంటే మన సెలైన్ బాటిల్స్ ఉంటాయి కదా మెడికల్, అవి వాటిని తీసుకొచ్చి నేను డ్రిప్ వాటర్ అయిపోయాయి అవి. ఆ బాటిల్స్ 1 year లోపల 6 నెలలకి ఎప్పటికీ అవి పట్ పచ్చడైపోతాయి, ఏదో అప్పడం చిరిగిపోయినట్టు. ఇవి మటుకు తాళ్ళు కింద వాడుకుంటుంటాను. ఇవి 5-6 సంవత్సరాలు బట్టి మన చేతిలో ఉన్నది. ఇది ఎక్కడ చాలా 10 సంవత్సరాల నుంచి ఉంది. ఇంకోటి కూడా ఉన్నది. ఇది స్టెమ్ కటింగ్ తో వచ్చేస్తుంది కదండి? స్టెమ్ కటింగ్ కాదు, పిలకలు వస్తాయి. మీకు ఇప్పుడు ఇదే తయారు చేసి పెట్టాను మీకు. నా కోసం ఒకటి పెట్టారా? ఇక్కడ ఇక కర్ర ఉంటుంది, పిల్ల పట్టుకొని లాగితే వచ్చేస్తాయి.
ఎన్నాళ్ళింది ఇది దొండ? ఇది మొన్నే ట్రిమ్ చేసాను 4 రోజుల క్రితం. మొత్తం ఇంతవరకు ఈ లెవెల్కి చూసారా? అవునవును, కటింగ్ మీద నుంచి ఇదంతా తీసేసి ఇంతవరకు ట్రిమ్ చేసి. పురుగు పట్టడం అది లేదు, ఒక్కడప్పుడు ఇలాంటివి వస్తాయండి, ఇలా వస్తాయి. నేను ఎక్కడికక్కడ డిస్కనెక్ట్ చేసి విసిరేస్తుంటాను బయటకి. ఇవి వీటి గురించి ఏం తెలుసు మీకు, చెప్పండి. నాకేం తెలియదు. అంటే మొన్న డిస్కషన్ ఏదో వచ్చింది, నేను నాకేం అర్థం కాలేదు చెప్పాలంటే. నేనేం చేస్తున్నానంటే ఓన్లీ పారేస్తున్నాను, కట్ చేసి. దాని ఏంటి చెప్పండి. అంటే నాకు తెలిసినంత వరకు ఇవి వచ్చినాయి అంటే వాటి తలక గ్రోత్ స్లోగా ఉంటుంది, కట్ చేసి ఇంకో దగ్గర పెట్టుకోవాలని ఒకళ్ళు చెప్పారు. ఒకళ్ళేమో ఒకవేళ అలా పెట్టినా కూడా వస్తున్నాయి అన్నారు, బాగా ముదిరిపోయినప్పుడు ఇలా అవుతుంది అని. ఇది నేను వేసి 3 సంవత్సరాలు అయింది సార్. ఓకే. క్రాప్ మొన్నటి 2-3 మంత్స్ బ్యాక్ వరకు వచ్చింది. కట్ చేసి మళ్ళీ ఎక్కడ వేసారు? ఇదే ఇక్కడే కట్ చేసి, ఇదే రూటు సేమే. ఓన్లీ కటింగ్ చేస్తున్నారు. ముదిరిపోయిన కొమ్మలు తెంపేసి మళ్ళీ ఫ్రెష్ గా పక్క నుంచి మళ్ళీ పైకి ఎక్కిస్తాయి అంతే అంతే. కానీ అందులోంచి చాలా మట్టుకు మళ్ళీ ఇచ్చాను. ఓకే. మొన్న ఆంధ్ర యూనివర్సిటీ ఫంక్షన్ రోజు, అదే మీటింగ్ రోజున ఒక ఆయనకి ఇచ్చాను. ఆయనేమో నిన్నే మెసేజ్ పెట్టాడు, సార్ మీరు ఇచ్చిన దొండపాదు కాయలు కాస్తుందని ఫోటో పెట్టాడు నిన్నే. ఎంఈపీ కాలనీలో ఉంటారు ఆయన. ఇది మంగమణి గారు ఇచ్చారా? ఇది అక్కడి నుంచి వచ్చింది. ఇదిగోండి సార్, ఇది నా కిచెన్ కంపోస్ట్ కలెక్షన్. ఇది ఇక్కడ రెడీ చేసి వేరే దగ్గర వేస్తారా? అక్కడ వేస్తాను, కలిపేసి అన్ని కలిపి డ్రైస్ పెట్టారు. ఇది వామ్ మొక్క అండి. వామ్ మొక్క అయిపోయింది ఒకసారి బాగా మొత్తం తీసి. దేవగన్నేరా? దేవగన్నేరు. ఓకే. బా, ఇది కలర్ ఎంత బాగుందో. ఈ ఎండ పడుతుంటే మంచి పింకిష్ కలర్, రకరకాల రంగులు వస్తాయి. నీడలు ఉంటే ఒక రంగు వస్తుంది, ఒక రంగు వస్తుంది, మంచి పింకిష్ కలర్ వచ్చింది. అవును. ఇటు కూడా క్రాటన్స్. ఇది మీకు ఎంట్రీ ఇది లేదా? లేదండి, బ్లాక్ చేసాము. ఒకప్పుడు 2 పోర్షన్ల కింద కట్టాము, కానీ అలాగా. ఇవ్వండి ఆ మందార అక్కడ ఉంది కదా, ముద్ద మందార అదే దాని తాలూకా పిల్లకాయ కటింగ్ మళ్ళీ చేసుకుని డాబా మీద కూడా ఉంది. ఇది మన పొన్నగంటి కూర, పొన్నగంటి. ఇవి చాలా ఇది కూడా విత్తనాలు, అదే మన రూట్స్ అంతే బాగా ముదిరిపోయిన తర్వాత మొత్తం మీద టాప్ అబోవ్ గ్రౌండ్ అంతా తీసేసి మళ్ళీ ఆ వేర్లు లాగేసి ముదిరిపోయిన ఏరు తీసేస్తాను. ఎర్రగాను ఒక స్టెమ్ లాంటి మిగులుతుంది. అంటే పైన గ్రీన్ కి వేరుకి మధ్యలో రెడ్డిష్ గాను ఒక స్టెమ్ ఉంటది. ఆ ఏరియాని మళ్ళీ ఇందులోనే జల్లేసి మట్టి కప్పేస్తే ఇలా వస్తాయి. ఓకే, అది నా పద్ధతి. ఇది కూడా చాలా ఇయర్స్ అయిపోయినట్టుంది. కుండి మీరు తయారు చేసుకున్నారా? ఇది నేను తయారు చేసింది. ఓ నైస్. నేను చేసింది చాలా క్రితం, 10 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. సర్వీస్ లో ఉన్నప్పుడు చేశారా? తర్వాత ఇక్కడ రిటైర్ అయ్యి ఇక్కడ ఈ ఊరు వచ్చినాక ఇక్కడికి వచ్చాక చేశారు. 2 చేశాను. టబ్బులు పెట్టి చేశారా? ప్లాస్టిక్ టబ్బులు పెట్టి చేసుకున్నాను. థిక్నెస్ ఎక్కువైపోయింది. బాగానే ఉందండి. కన్ను ఉందా దీనికి? ఓ పెట్టారు. బాటిల్ క్యాప్ పెట్టేసి అది బయటకు తీసి. వర్షం వచ్చినప్పుడు ఏమైనా పడిపోవడం లాంటివి ఏమైనా అంటే అంటే పక్కకి అలాగా పడిపోవడం, గాలికి. తర్వాత పశువులు కూడా ఒక్కోసారి లాగుతాయి. పశువులు మాకు చాలా ఎక్కువ, గాలికి కూడా పడిపోతుంటాయి, బయటికి పడిపోతాయి. మాకు ఎక్కువ గాలి వస్తుంది విపరీతంగా. ఇప్పుడు నేను ఏం చేస్తాను సార్, ఇప్పుడు ఉదయం పూట మాకు షేడు ఇటు వస్తుంది, ఇక్కడ షేడ్ అటు తూర్పు. నేను ఇక్కడ ఒక ఇది ఉంది, రబ్బర్ షీట్ ఉంది దీని మీద ఉంది, రేకుల మీద. ఇక్కడ వేసేసి దీన్ని వేసి నీట్గా పంజా ఉంది చేతి ఇలాగ నేర్పేసి ఉంచేస్తా. మధ్యాహ్నం 2-3 గంటల నుంచి ఎండ వస్తుంది కదా, అప్పుడు అలాగ అటు నుంచి అలాగే లాక్కి వెళ్ళిపోతాను. ఆ పరదాన్ని అలా లాక్కి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి సాయంకాలం వరకు లేదు, ఇంకా తగ్గలేదు, ఇంకా మాయిశ్చర్ ఇంకా ఉంటే నెక్స్ట్ డే కూడా రాత్రికి మటుకు మళ్ళీ ఇందులోకి ఎత్తించుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక గోళంలోకి లేకపోతే టబ్లోకి ఎత్తేది. అది కూడా నీకు రెడీగా ఉన్నది, మీకు చూపిస్తాను. ఏంటండి మొక్కింతకి? అయ్యా ఏంటిది? ఇది వైజయంతి మాల అట. వైజయంతి మాల. ఈ బర్డ్స్ ఇవి ఉన్నాయి చూసారా, ఇవి ఇలా తీసేస్తే పువ్వులు, కన్నం కూడా ఇందులో ఆటోమేటిక్గా తయారయ్యి ఉంటుంది. చిన్నది ఏదో తెల్లగా ఉండింది, నేను తీసాను. ఇప్పటికే 6 డజన్ వచ్చాయి కాయలు. ఓ దాచాను. ఎక్కడ తెలుస్తున్నాయండి మొక్కలన్నీ? అందులోంచి వచ్చింది కదా ఇప్పుడు కన్నం. కన్నం దీంట్లో దారం పెట్టేసుకొని దేవుడికి వేసుకోవచ్చు మనము, ఎవరికైనా. ఓ వైజయంతి మాల. ఇవి పూసల్లాగా వస్తాయి అన్నమాట తెల్లగా. ఆ వైట్ కూడా పొర ఊడిపోద్దేమో నాకు తెలియదు, ఇంకా చూడాలి. సో ఇది ఒక పూసలాగా ఉండి కన్నం ఉంటుంది ఆటోమేటిక్గా. కన్నం సృష్టిలో అంటే రుద్రాక్షకు ఉన్నట్టుగా కన్నం ఉంటుంది.
ఓకే, దీన్ని ఇప్పుడు మీరు మాల కట్టుకోవచ్చు. దాస్తాను, ఒక్కొక్కటి దాస్తున్నాను. ఉన్న 6-7 ఉన్నాయి. ఓకే, నైస్. ఇవన్నీ ఇవన్నీ క్రాటన్స్ పెట్టుకున్నారు. పైన చెట్టు ఇది మన నారింజ కాయలు. ఓకే, ఇది ఎప్పుడు 20 years నుంచి ఉంది మా ఇంట్లోనే. అయితే 10 సంవత్సరాల నుంచి మటుకు 10 సంవత్సరాలు కాయలేదు. కొట్టేద్దాం అనుకున్నాను, అది భయపడిందో ఏంటో వెంటనే పువ్వు వచ్చింది. పువ్వు కనపడింది, కాయలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఒక 200-300 కాయలు కాస్తుంటది. రోజు 4-5 కాయలు కోసుకొని రసం తాగుతాం. ఆ తొక్కలేమో ఈ మధ్య ఎండబెట్టేసి పౌడర్ తర్వాత ఏంటంటే ఎవరైనా వస్తే గెస్ట్లు కానీ మా చుట్టాలు కానీ ఎవరు వచ్చినా 10-15 పట్టుకెళ్తారు. ఇంట్రెస్ట్ చాలా మంచిది కదా. నైస్. ఇది బల్బు కాదు, ప్లాస్టిక్ మెటీరియల్. ఇక్కడ పిల్లర్ మీద లైట్, దానిపైన ఇంకోటి ఉంటుంది కదా, ఇలా వస్తుంది. ఓకే, ఇలా డూమ్ వస్తుంది. ఇట్లా డూమ్ వచ్చి ఇక్కడ నుంచి ఏమో బల్బు కింద నుంచి వెళ్తుంది. అవును. సో ఇవి పాడైపోయిన తర్వాత ఇది రెండు సెపరేట్ చేసి ఇందులో కూడా మొక్కలు వేసాను. మొన్నే తీసి పడేసాను. ఓకే, లేదు వదలనండి. ఇవి కూడా చాలా హెల్దీగా వస్తున్నాయి. ఇది బ్రహ్మకమలమా? ఇది బ్రహ్మకమలం. ఓకే, వచ్చినాయి అంటే పువ్వులు ఏమన్నా? ఒక ఫ్లవర్ వచ్చింది, 2 years పైన అయింది. ఓకే, నేను వేసి మొన్న లాస్ట్ ఇయర్ ఒక పువ్వు వచ్చింది. ఓకే, ఇది కూడా చాలా బాగుంది. ఇది బాగానే ఉంటుంది, డిఫరెంట్ గా ఉంది.